వరంగల్ బల్దియాలో రాజకీయం రసవత్తరంగా మారింది. విపక్షాల గందరగోళం మధ్య మేయర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అవిశ్వాసం దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మేయర్ గుండు సుధారాణిని పదవిలో నుంచి దించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ మారిన మేయర్ గుండు సుధారానికి వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనల మధ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సుధారానికి మేయర్ పదవిలో కొనసాగే అర్హత లేదంటూ బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు కలిసి ఆందోళన చేశారు. జై తెలంగాణ నినాదాలు హోరెత్తడంతో సమావేశం రసాభాస అయింది. గొడవ ముదరడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. మేయర్ చేతిలోని బడ్జెట్ పేపర్లను లాక్కుని చించి గందరగోళం చేశారు. రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించొద్దంటూ బీఆర్ఎస్ ఆందోళన చేసింది. బీజేపీ కూడా ఫ్లోర్లో నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ బీజేపీ సంబంధం మరోసారి బయటపడిందని కాంగ్రెస్ కౌన్సిలర్లు విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ మేము మొదటికేళ్ళు చెప్తూనే ఉన్నాం, వీళ్ళది అక్రమ సంబంధం అనేది. మేము చెప్తే ఎవరు నమ్మలే. ఇవాళ తేట తెల్లనం అయింది. ఇవాళ మేయర్ గారు గుండు సుధారాణి గారు మొన్నటి వరకు బంగారం అయిపోయినట్టు ఇవాళ వెండి అయిపోయినట్టు వాళ్ళకు. వీళ్ళు చేయబట్టి 20 ఏళ్లు వెనుకకు పోయింది కార్పొరేషన్ అని చెప్పి 100 ప్రెస్ మీట్లలో మేము చెప్పడం జరిగింది. మేము ఇవాళ కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడుతున్నారు. సిగ్గనిపిస్తుంది. కాకతీయ ఉత్సవాలని 10 ఏళ్లకేలి నిర్వీర్యం చేసి ఏ ఒక్క సంవత్సరం కూడా కాకతీయ ఉత్సవాలు చేయని ఈ దుర్మార్గులు ఇవాళ కాకతీయ తోరణం గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మేయర్ గుండు సుధారాణిని పదవిలో నుంచి దించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను తప్పించాలని మున్సిపల్ కమిషనర్తో పాటు కలెక్టర్ను కలిశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 66 మంది కార్పొరేటర్లను కలుపుకుని మొత్తం 76 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వాలంటే మినిమం 38 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్నది 21 మంది కౌన్సిలర్లు. వారితో పాటు 4 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కలిపితే నెంబర్ 25కు చేరుతుంది. ఇక బీజేపీకి 11 మంది సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలను కలిపితే 36 మంది అవుతారు. అవిశ్వాసం నోటీసుకు ఇంకా 3 అవసరం పడతారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేయర్కు వ్యతిరేకంగా 8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు తయారయ్యారు. వారంతా బీఆర్ఎస్ నేతలతో రహస్య మంత్రాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ 8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా మారితే సుధారాణి మేయర్ పీఠం చేజారుతుంది. మరి ఈలోగా అధికార పార్టీ ఎలా చక్రం తిప్పుతుందో చూడాలి.